హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్లైన్ స్టడీ సర్కిల్. ఏపీ హైకోర్టు ఎగ్జామ్ మనకి 3 డేస్లోనే ఉంది. సో దానికి సంబంధించి మనము 500 ఎంసీక్యూ సిరీస్ని స్టార్ట్ చేసుకున్నాము. జనరల్ నాలెడ్జ్ దాంట్లో ఇప్పటికే 6 పార్ట్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 7th పార్ట్లోకి అడుగు పెడుతున్నాము. సో ఈ 7th పార్ట్లో కూడా మనం ఒక 25 క్వశ్చన్స్ మంచి స్టాండర్డ్ క్వశ్చన్స్ని కవర్ చేస్తాము. ఆల్రెడీ ఇంతకుముందు క్లాసెస్ మీరు కనుక మిస్ అయి ఉంటే ఆ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ఒక ప్లేలిస్ట్ తయారు చేస్తున్నాము. అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఒక్కొక్కటి ఓన్లీ 10 to 15 మినిట్సే ఉంటుంది కాబట్టి మీకు నెంబర్ ఆఫ్ బిట్స్ కవర్ అవుతాయి. అన్ని సబ్జెక్ట్స్లో నుంచి కాంప్రహెన్సివ్ కవరేజ్ ఉంటుంది. సో అట్లనే ఎవరైనా గ్రాండ్ టెస్ట్లో జాయిన్ అవ్వాలనుకుంటుంటే 10 గ్రాండ్ టెస్ట్లు కేవలం 149 రూపీస్ మాత్రమే. ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్తో మనము 3 సెక్షన్స్కి ఈక్వల్గా న్యాయం చేస్తూ మనం అన్ని సబ్జెక్ట్స్ నుంచి అన్ని చాప్టర్స్ నుంచి మనము ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది బిట్స్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే 9441541828 నెంబర్ని కాంటాక్ట్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం క్లాసు. విచ్ కంట్రీ టాప్స్ ద లిస్ట్ ఆఫ్ ఇన్వెస్టర్ కంట్రీస్ ఆఫ్ ఇండియా ఇన్ 2020 to 2021? అంటే ఇన్వెస్టర్ కంట్రీస్ ఇండియాకి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి కంట్రీస్ కింద వచ్చిన వాటిలో ఏది టాప్లో ఉంది? యుఎస్ఏ, చైనా, సింగపూరు, యుఏఈ. సో దీనికి ఆన్సరు సింగపూర్ టాప్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ ఈజ్ ద బన్నీ గ్రాస్ల్యాండ్ రిజర్వ్ లొకేటెడ్? బన్నీ గ్రాస్ల్యాండ్ రిజర్వ్ లొకేటెడ్ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఒడిషా, గుజరాత్. సో ఆన్సరు గుజరాత్. యాజ్ పర్ ద వరల్డ్ హెల్త్ అసెంబ్లీ, వెన్ ఈజ్ ద వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డే టు బి అబ్జర్వ్డ్? అంటే ట్రాపికల్ డిసీజెస్ ఉంటాయి కదా మామూలుగా, వాటిని కొన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఉంటాం మనం. ఎందుకంటే కొత్త ఏమన్నా వస్తున్నప్పుడుగా మనము పాత వాటిని మర్చిపోతున్నట్టుగా వరల్డ్ నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ డేని ఎప్పుడు అబ్జర్వ్ చేద్దామని వరల్డ్ హెల్త్ అసెంబ్లీ డిసైడ్ చేసుకుంది. జనవరి 30, 28 ఫిబ్రవరి, మార్చి 31, ఏప్రిల్ 30. సో ఆన్సరు జనవరి 30. సో ఇట్లా డేసు, ఎన్విరాన్మెంట్ డే కానీ, మనకి సివిల్ రైట్స్ డే కానీ, ఎలక్షన్స్, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. The term mixing and matching, which is in the news, is related to which of the following? Mixing and matching: cricket, food processing, COVID vaccination, fuel prices. So answer COVID vaccination. The Union Cabinet has approved an MOU between India and Maldives as well as Japan. ఇన్ విచ్ సెక్టర్? ఈ ఎంఓయూస్, ఈ బైలేటరల్, ట్రైలేటరల్ అగ్రిమెంట్స్, ఇవన్నీ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. మన ఇండియా, మాల్దీవ్స్, జపాన్తో కలిసినటువంటి ఒక ఎంఓయూని యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అది ఏ డిపార్ట్మెంటు, దేనికి సంబంధించి, ఏ సెక్టర్కి సంబంధించింది? సివిల్ ఏవియేషను, షిప్పింగు, సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంటు, డిఫెన్సు. సో ఆన్సరు సస్టైనబుల్ అర్బన్ డెవలప్మెంట్. దాంట్లో మనం ఎంఓయూ కుదుర్చుకున్నాము. Who is the head of the e-commerce committee of the Supreme Court, which has finalized rules for live streaming of court proceedings? రీసెంట్గా మనకి కోర్ట్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా లైవ్ స్ట్రీమింగ్ ఉండాలని చెప్పి ఒక కమిటీని వేయడం జరిగింది, ఈ కమిటీని. సో దానికి ఎవరు హెడ్? ధనుంజయ వై చంద్రజూత్, ఎన్వి రమణ, దీపక్ మిశ్రా, శరద్ అరవింద్ బోర్డే. సో ఆన్సర్ ఏ, ధనంజయ వై చంద్రచూడ్. సెవెంత్ క్వశ్చన్. విచ్ ఇండియన్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ రిలీజ్డ్ ద డ్రాఫ్ట్ ప్రపోజల్ ఫర్ మాస్టర్ ప్లాన్ 2041? మాస్టర్ ప్లాన్ 2041ని ఏ స్టేటు తయారు చేసింది? కర్ణాటక, ఢిల్లీ, కేరళ, చండీగఢ్. సో ఆన్సరు న్యూఢిల్లీ. పంచములి లేక్ విచ్ వాజ్ మేకింగ్ న్యూస్ రీసెంట్లీ ఈజ్ లొకేటెడ్ టు విచ్ స్టేట్? పంచములి లేక్ అనేది రీసెంట్గా మనం న్యూస్లో చూస్తున్నాము. అది దేనికి, ఏ స్టేట్లో ఉంది? కేరళ, పంజాబ్, గుజరాత్, హర్యానా. సో ఆన్సరు గుజరాత్లో ఉంది పంచములి లేకు. ఇన్ విచ్ సిటీ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ భీమ్రావ్ అంబేద్కర్ కల్చరల్ సెంటర్? ఏ సిటీలో, కింద ఇవ్వబడినటువంటి ఏ సిటీలో భీమ్రావ్ అంబేద్కర్ కల్చరల్ సెంటర్కి పునాది వేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది? సో దీనికి ఆన్సరు లక్నో, బి. ఇన్ విచ్ సిటీ ఇండియాస్ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్
ఇవి మనకి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను, ఇండియాస్ ఫస్ట్ వరల్డ్స్ ఫస్ట్ అని అన్నప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వస్తుంటాయి బిట్స్. ఇన్ విచ్ సిటీ ఇండియాస్ ఫస్ట్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్? పూణే, చండీగఢ్, న్యూఢిల్లీ, సూరత్. సో ఆన్సరు పూణే. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2021? వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద వరల్డ్ యూత్ స్కిల్స్ డే 2021? ఫస్ట్ ఆప్షన్ రీఇమాజినింగ్ యూత్ స్కిల్స్ పోస్ట్ పాండమిక్. విచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ హ్యాస్ బీన్ ప్రపోజ్డ్ టు సెటప్ ఇన్ విచ్ సిటీ? కింద ఇవ్వబడిన ఏ సిటీస్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ అనే ఒక సంస్థని స్థాపించడానికి ప్రపోజల్ జరిగింది? వారణాసి, అహ్మదాబాదు, నోయిడా, గాంధీనగర్. సో నోయిడాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెరిటేజ్ని స్థాపిస్తారు. ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్, టుగెదర్. ఇది ఒక మోటో. ఈ మోటో దేనికి సంబంధించినటువంటిది? బ్రిక్స్ సమ్మిట్, G20, ఒలింపిక్స్, మాన్సూన్ సెషన్ ఆఫ్ ఇండియన్ పార్లమెంటు. ఫాస్టరు, హయ్యరు, స్ట్రాంగరు, టుగెదరు. సో ఇది ఒలింపిక్స్ 2021కి సంబంధించినది, 2020 యాక్చువల్గా అయితే. ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ హ్యాస్ ఇనాగరేటెడ్ అన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఫోల్క్ అండ్ ట్రైబల్ ఆర్ట్ పెయింటింగ్స్? రీటియాన్సే కళాకృతియాన్ కా సఫార్. రీటియాన్సే కళాకృతియాన్ కా సఫార్ అనే దాన్ని ఎక్కడ, ఈ ఎగ్జిబిషన్ని, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ని ఎక్కడ, ఏ స్టేట్లో ఏర్పరచడం జరిగింది? సో ఆన్సరు న్యూఢిల్లీ. విచ్ ఆర్గనైజేషన్ మై గవర్నమెంట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హ్యావ్ కమ్ టుగెదర్ టు జాయింట్లీ లాంచ్ ద అమృత్ మహోత్సవ్ శ్రీ శక్తి ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021? మై గవర్నమెంట్ అనేది ఒక పోర్టలు, MEITY, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద ఉంటుంది. సో అమృత్ మహోత్సవ్ శ్రీ శక్తి ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021. సో ఏ ఆర్గనైజేషన్తో ఇది లింకప్ అయింది? గ్లోబల్ ఫండ్ ఫర్ ఉమెన్, నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఉమెన్, ఉమెన్ ఫర్ ఉమెన్ ఇంటర్నేషనల్, UN ఉమెన్. సో ఆన్సర్ డి, UN ఉమెన్, యునైటెడ్ నేషన్స్ ఉమెన్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఈజ్ సెట్ టు కమ్ అప్ ఇన్ విచ్ ప్లేస్? ఇండియాలో ఫస్ట్ టైము గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పరచబోతున్నారు? ముంబై, చెన్నై, మధుర, దిగ్బాయ్. సో ఆన్సరు మథుర. నెక్స్ట్, విచ్ ఉమెన్ స్పోర్ట్స్ పర్సన్ ఓన్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇన్ షూటింగ్ ఇన్ ఒలింపిక్స్ ఆర్ పారా ఒలింపిక్స్? షూటింగ్ సంబంధించినటువంటి ఫస్ట్ టైం గోల్డ్ మెడల్ సాధించినటువంటి ఒక ఉమెన్ ఇండియాకి సంబంధించి ఎవరు? ఇది చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఫస్ట్ టైం మనకి గోల్డ్ మెడల్ ఒలింపిక్స్లో కానీ పారా ఒలింపిక్స్లో కానీ షూటింగ్లో ఉమెన్కి రావడము. సో అవని లేఖరా. అవని లేఖరా. నెక్స్ట్ 18th క్వశ్చన్. విత్ విచ్ కంట్రీ తమిళనాడు హ్యాస్ పార్ట్నర్డ్ టు క్రియేట్ అన్ ఎనర్జీ ఐలాండ్ ఇన్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్? గల్ఫ్ ఆఫ్ మన్నార్లో ఒక ఎనర్జీ ఐలాండ్ని స్థాపించాలని చెప్పి తమిళనాడు ఏ కంట్రీతో టైఅప్ అయింది? జర్మనీ, డెన్మార్కు, జపాను, సౌత్ కొరియా. డెన్మార్క్తో టైఅప్ అయింది. నెక్స్ట్ 19th క్వశ్చన్. హూ హ్యాజ్ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్? నేషనల్ కమిషన్ ఫర్ BC, SC ఇట్లా ఉన్నాయి, అందరికీ తెలిసిందే. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా ఎవరు ఎన్నుకోబడ్డారు? రైట్ ఆన్సర్ సి, ఇక్బాల్ సింగ్ లాల్పురా. విచ్ రేటింగ్స్ ఏజెన్సీ హ్యాస్ చేంజ్డ్ ఇండియాస్ సావరిన్ రేటింగ్స్ అవుట్లుక్ ఫ్రమ్ నెగిటివ్ టు స్టేబుల్? ఈ రేటింగ్స్ ఇస్తుంటారు, దాని ప్రకారం మొత్తం కూడా ఇంటర్నేషనల్ వైడ్గా మనకున్నటువంటి పేరు అన్నీ కూడా మారుతుంటాయి ఎకనామికల్గా. సో దాంట్లో చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు. దాంట్లో కింద ఇవ్వబడినటువంటి వాటిలో ఎవరు నెగిటివ్ నుంచి స్టేబుల్ అనే దానికి మార్చారు? క్రిసిల్, S&P, మూడీ, ఫిచ్. రైట్ ఆన్సరు మూడీస్ రేటింగ్ చాలా ఇంపార్టెంట్. విచ్ ఇన్స్టిట్యూట్ హ్యాజ్ లాంచ్డ్ ద టోకన్ రిఫరెన్స్ ఆన్ ఫైల్ ట్రాఫ్ సర్వీస్ ఫర్ టోకనైజేషన్ ఆఫ్ కార్డ్స్? టోకన్ రిఫరెన్స్ ఆన్ ఫైల్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, సెబీ. సో ఇటువంటివన్నీ కూడా మనకి రూపే కానీ ఇవన్నీ కూడా మనకి ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF హ్యాస్ యాడెడ్ విచ్ కంట్రీస్ టు ఇట్స్ గ్రే లిస్ట్ రీసెంట్లీ. గ్రే లిస్ట్, రెడ్ లిస్ట్, మనకి బ్లాక్ లిస్ట్ ఉంటాయి. వీటిల్లో కింద ఇవ్వబడినటువంటి ఏ కంట్రీస్ని గ్రే లిస్ట్లోకి చేర్చడం జరిగినది? టర్కీ, జోర్డాను, మాలి. విచ్ స్టేట్ క్యాబినెట్ అప్రూవ్డ్ టు క్రియేట్ ఏ సపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అండ్ జైన్స్, సిక్స్ ఇన్ స్టేట్. వీళ్ళకి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ సృష్టించాలి, వీళ్ళకి సపరేట్గా ఎకనామికల్ వీకరు, జైన్స్, సిక్స్ అని చెప్పి ఏ స్టేట్ డిసైడ్ చేసుకున్నారు? కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా. సో ఆన్సరు ఆంధ్రప్రదేశ్. విచ్ స్టేట్ లాంచ్డ్ జనసేవక ఆన్లైన్ పోర్టల్? జనసేవక అనే ఒక ఆన్లైన్ పోర్టల్ని ఏ స్టేట్ లాంచ్ చేసింది? అలానే జనస్పందన అనేది కూడా, అదేంటంటే ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవాన్స్ రిడ్రెసల్ సిస్టమ్, ఏ స్టేట్ లాంచ్ చేసింది? కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా. సో దీనికి ఆన్సరు కర్ణాటక. నెక్స్ట్ 25th, విచ్ ఆర్గనైజేషన్ రిలీజ్డ్ ఎ రిపోర్ట్ టైటిల్డ్ సస్టైనబుల్ అర్బన్ కూలింగ్ హ్యాండ్ బుక్? సస్టైనబుల్ అర్బన్ కూలింగ్ హ్యాండ్ బుక్ అనేది ఎవరు లాంచ్ చేశారు? యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాము, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషను, నీతి ఆయోగ్, నబార్డు. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. సో ఇక్కడితో మనం పార్ట్ 7 కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో చాలామంది కరెంట్ అఫైర్స్కి సంబంధించినవి కూడా మన MCQs యాడ్ చేయమనేసరికి ఈ సెషన్ మొత్తం కూడా దాదాపు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ నుంచి మనం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నుంచి కూడా కరెంట్ అఫైర్స్ని కూడా మినిమం మనం ఇచ్చుకుంటూ ఒక 5-6 అలా ఇచ్చుకుంటూ మనం స్టాకు అన్నీ కూడా లింకప్ చేసుకుంటూ ముందుకెళ్దాము. సో మీరు చేయాల్సిందలా ఏం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకుంటే మనం ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఒక 2 డేస్లోనే ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్ టైం తక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీరు జస్ట్ 10 మినిట్స్లో మీరు స్క్రోల్ చేసుకుంటూ ఈ మరి 10-15 మినిట్స్లో ఈ వీడియో మొత్తం 25 బిట్స్ కవర్ అయిపోతాయి. కాబట్టి ఆ రకంగా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. టెస్ట్ సిరీస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలని కోరుకుంటుంటే నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.